ఆల్ ఇన్ వన్ టొమాటో పండు మిర్చి పచ్చడి దోసల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, వైట్ రైస్‌లోకి కానీ, ఇంకా ఎగ్ కారం దోసల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిలో మనం రోజు చట్నీస్ అవేం చేసుకోకుండా ఇదొక్క పచ్చడితో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బిజీ లైఫ్‌లో. హాఫ్ కేజీ టొమాటోసు, చింతపండు నిమ్మ సైజ్ అంతా, 50 గ్రామ్స్ పండు మిర్చి, ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు ఉంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, టొమాటోస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం మగ్గేంత వరకు టొమాటోస్‌లో నుంచి నీళ్ళొచ్చేంత వరకు, ఊరేంత వరకు ఉంచుకొని, చింతపండుని మీ టేస్ట్‌కి సరిపడినంత యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకొని మీ టేస్ట్‌కి సరిపడినంత. కొంచెం నీళ్ళనేది ఊరిన తర్వాత ఇంకిపోయేంత ఉంచి, పండు మిర్చిని తొడియాలన్నీ తీసుకొని కొంచెం కడగండి బాగా. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి. బాగా తుడిచిన తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ రోజులు పచ్చడి అనేది స్టోర్ అవుతుంది. కరివేపాకు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా ఎక్కువ కరివేపాకు యాడ్ చేస్తే మొత్తం నీళ్ళు అనేది ఇంకిపోయేంత వరకు మగ్గనిచ్చుకోండి. ఒక 5 మినిట్స్ అలాగా. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత, అలా మొత్తం నీళ్ళు ఇంకిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని పక్కన పెట్టండి ఆరిపోయేంత వరకు. జీలకర్ర వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక మిక్సీ తీసుకొని కొన్ని చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకొని, ఆల్రెడీ మగ్గనిచ్చిన టొమాటో, పండు మిర్చిని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇలా చూపిస్తున్నలాగా. దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి కారం ఉంటుంది కదా, అది మీ టేస్ట్‌కి సరిపడినంత యాడ్ చేసుకోండి కొంచెం. బాగా మిక్స్ చేసుకొని ఒక పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూను పోపు గింజలు యాడ్ చేసుకోండి. పచ్చెనపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకుని యాడ్ చేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టొమాటో, పండు మిర్చి పచ్చడి ఉంది కదా పేస్టు, అది యాడ్ చేసి కొంచెం సేపు 2 మినిట్స్ అలాగా సిమ్‌లో పెట్టి ఎంచుకోండి మగ్గేంత వరకు. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేయండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మోర్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్.